మనం విచారం అంటే మనకి ఒక ఎంత పద్యమాల చదివినే అక్కడ లాస్ట్కి అనమాట దాని ఆన్సర్ అనమాట. దీన్నిటికి ఎరిగేది ఎరిగే పరమాత్మ అన్నాడు. అంటే ఇప్పుడు చూడండి, ఒక బస్సు అంటాం, ఒక కారు అంటాం అనుకోండి, ఏదైనా ఒక బస్సు అన్నాక ఆ బస్సు అన్నీ అని అవయములన్నీ ఒక్కొక్క దానికి ఒక పేరు ఉంటుంది, ఒక్కొక్క అవయముకి ఒక్కొక్క పార్ట్కి ఒక పేరు ఉంటుంది. అవన్నీ కలిసాక బస్సు అంటారు. ఇవన్నింటికి మెయిన్ పార్ట్ అవుతుంది ఇంజిన్. ఆ రకంగా అనమాట దీనికి సమస్తను ఎరిగే పరమాత్మ అన్నారు. ఆ పరమాత్మే సర్వ సృష్టి అంతా కూడా అదే ఆధారంగా ఉన్నది, అదే సృష్టి రూపంగా, అదే ఎరిక రూపంగా, అంతకు సమస్తాన్ని కూడా కారణ కార్యరూపంగా కర్త రూపంగా నడిపించినటువంటి సత్త దానికి ఉన్నదని అంటూ, అది వేరు కాదురా నాయన, అదే నీవు, ఇంకొకటి కాదు, అది ఇదే ఆధారంగా ఉన్నదంటారు. ఇంకా అంటారు, ఆధారమనగనాత్మది సాధారముగాను తెలియ సఖ్యము కాదని బోధించరు అద్వైతులు. నాథమి బ్రహ్మం వెరుగు నది ముక్తి అనుచు పలికిరిగాని చలించుచుండు. ఆధారమనుగాక అతిలా పరిపూర్ణమును బోధిస్తే గురుమూర్తి పూర్ణులయుందురు నది ముక్తి నంచు బలిగిరిగాని చలించుచుండు. అంటే ఏనికి సమస్త ఆత్మ అంటే ఆత్మన పరమాత్మ ఒకటే. ఏనికి ఇది సమస్తానికి సృష్టికి ఆధారంగా ఉన్నదేంటి? ఆత్మస్వరూపమేనే, ఆ పరమాత్మ స్వరూపమేనే, అదే నేనై ఉన్నాను. లాస్ట్కి దానికి మనకు తెలిసింది అదే నా స్వరూపం అయి ఉన్నానని. దానికి పట్టుకొని సర్వ మతస్థులందరూ కూడా దానికి బట్టి అలాంటి అదే సర్వ దైవం అనేసి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మేము పైగా ఉన్నాం, వీళ్ళకే గొప్పగా తెలుసున్నదని చెప్పి, వీళ్ళు గొప్పవారని చెప్పి మీరందరూ కూడా మమ్మల్ని నమ్మిన రకము. ఆ రకంగా అనమాట ఇవన్నీ అనమాట సృష్టించినటువంటిది ఏదైతే పరమాత్మ స్వరూపం ఉందో ఆ స్వరూపం అదే దేవుడు, అదే దైవము, అదే సర్వవ్యాపకత్వమై ఉన్నది, అదే సనాతనమై ఉన్నది, అదే సచ్చిదానందం అని చెప్పి వారు చక్కనైనటువంటి భావాలతో బోధ చేశారు. ఎవరు? అద్వైతులు. నాథమే బ్రహ్మం వెలుగు నది ముక్తి అనుచు బలికిని గాని చలించుచుండు. అంటే అది చలనమైనతో కూడుకుని ఉన్నటువంటిది, చలనరహితమైనటువంటి మార్గం కాదు అది. ఏది చలనరహితమైనటువంటి మార్గము? అది పరిపూర్ణమైనటువంటిది, చలనములా కాదు. అది బోధిస్తే ఎప్పుడు కూడా పూర్ణులై ఉంటారు. ఎరికనంటే ఎలాగా? ఎరికైతే ఎప్పుడైతే గురువుతో ఆవరణం ఇట్టిది నిరావరణం ఇట్టిది అని గురువు గారు చూపించారో, ఆవరణ స్వరూపం ఇది, నిరావరణమైనటువంటి బట్టబయలు ఏదైతే ఎప్పుడైతే చూపించారో ఆ క్షణమే ఆవరణం ఎదుగురావన్నాడు. ఆ క్షణం ఆవరణం ఇడిచి పరిపూర్ణం ఎరిక లేకుండా సేవించే నేను ఉన్నానని కానీ నేను లేనన్నటువంటి స్థితిలోన నీవు ఉండడమే ఎరిక లేక సేవింపదాగా ఉంటాడు. ఈ రకంగా మనం విచారణ చేస్తే దీన్ని కోసం బాగా ఇష్టపడతాడు అంటాడు. ఈ యొక్క దానికి అద్వైతులు ఎలాగైనా మనకు ముందు తీసుకొని పోయారు అంటే, ఇను మిత్రులను ఎరికను సాక్ష్యాన్ని పలికేది, నేను సాక్షిని యహమని నీతో వినచెప్పిది ఇంతయే కానీ ఏరనకూడదు. ఈ రెండు ఒకటే. చూసారా అక్కడ అంటున్నమాట. ఇని ఇతరులు అంటే ఎవరు? అద్వైతులు, సర్వ మతద్వారికులందరూ కూడా ఇతరులు ఎరికని సాక్ష్యాన్ని పలికని, నేను సాక్షిని యహమని అని ఈ రెండు వేరు వేరుగా వాళ్ళంతా ఎలాగన్నారు? ఈ రెండు వేరు వేరుగా చెప్పి సాక్షి రూపంలో ఉన్నటువంటి సమస్తాన్ని 24వ తత్వం అనేటువంటిది జీవుడిగా తీసుకొని 25వ తత్వంగా సాక్షి రూపంగా తీసుకొని ఈ విధంగా కర్మ చేస్తూ, మరి అది 25వది ఆత్మస్వరూపమే, అదే పరమాత్మకే తీసుకొని అది దాన్ని నిలబెట్టుకొచ్చారు. కానీ మన పెద్దలు ఏమన్నారు? అది సత్యం కాదురా, ఈ రెండు ఒకటే తెలుసుకోరా.
మాటల భేదమని కనుకోరా, అనరాని వినరాని కనరాని బయలందు. అంటే ఏది మనకి అక్కడ చూడండి, ఇక్కడ వేరు చేశారు. అంటే మనకి ఎరికి నిరూపణ, నిరసన, పరిపూర్ణ దర్శనంతో మనకి చక్కనైన భావాలతో మనకి అందజేస్తారు మన పెద్దలు. ఏ ఒక్కరు చెప్పినా సరే బోధన. లాస్ట్కి ఏం చెప్పాడు? అనరాని వినరాని కనరాని బయలందున తనకై తాను అరదించి తనకై నీ సాక్షిని నీవు తెలుసుకోరా అన్నాడు. అంటే ఇక్కడ అనరాని వినరాని కనరాని బయలు అని అన్నప్పుడు